ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అయితే శ్రీ గురువరుడు మాత్రమే మరి పరబ్రహ్మతత్వాన్ని పొందింపజేయగలడు. శ్రీ గురుడు ఎటువంటి వాడు అంటే పరబ్రహ్మస్వరూపుడే అయి ఉండడం చేత శ్రీ గురు పరమాత్మ యొక్క తత్వాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు అని చెబుతూ అటువంటి మహనీయుని యొక్క అపారవారమైనటువంటి దయను సంపాదించాలి. అలా సంపాదించడం చేతనే మరి నశింపు లేనటువంటి క్షయమే రానటువంటి శాంతి రూపమైన స్వయం ప్రకాశముతో నిండిపోయినటువంటి స్వస్వరూప సాక్షాత్కారము అనేటువంటి జ్ఞానం కలుగుతూ ఉంటుంది. అందుచేత శాశ్వతమైన ఆనందం కూడా లభిస్తుంది. అంటే మరి ఏ విధంగా అంటే జడములైనటువంటి అంటే శాస్త్రాధ్యయనాలు అనేటువంటి ఉపయోగము కాదా అంటే కొంతవరకు ఉపయోగమే. ఏ విధంగా అంటే బాహ్య సంబంధమైన విషయాలను అనుసరించేటప్పుడు సత్శాస్త్రాలను పఠించవలసింది. సత్శాస్త్రం ఏం బోధిస్తుంది? సద్గురువును ఆశ్రయించమని చెప్తుంది. ఆ సద్గురువును ఆశ్రయించేటంత వరకే సత్శాస్త్రం యొక్క విషయం. అదే ఒకవేళ శాస్త్రాలను పట్టుకొని సద్గురువును ఆశ్రయించకుండా శాస్త్రం తర్వాత శాస్త్రం ఏ విధంగా పుస్తకం అనేటువంటిది చేస్తే ఆ విధంగా పుస్తకాలను ఆశ్రయించుకున్నటువంటి చెదపురుగుల్లాగానే వాటికి ఎటువంటి తత్వం అబ్బిందో మనకు కూడా శాస్త్రం వెంబడి శాస్త్రం సందేహాలకి నిలయమైపోతుంది. కానీ ఆ శాస్త్రంలో బోధించినట్లుగా మనం సద్గురువును ఆశ్రయించి మన యొక్క సంశయాలు నశింపచేసుకోవాలి అనే చెబుతూ అంటే ఇప్పుడు శాస్త్రాలు అనేది సద్గురు ఉపదేశాన్ని పొందకపోతే శాస్త్రాలు అనేటువంటివి జడప్రాయాలే. వాటి వల్ల ఉపయోగము అనేటువంటిది ప్రయోజనము అనేది సిద్ధించదు. కాబట్టి ఇక్కడ శాస్త్రాధ్యయనాలు కోట్ల కొలది చేసిన వాని జన్మాంతరాలు శరీర పరంపరలు అనేక కోట్ల జన్మల్లో చేసినప్పటికీ కూడా వాడికి ఏమాత్రము కూడా ఈ ఆత్మజ్ఞాన ఫలము అనేటువంటిది లేనే లేదు. అంటే వాడు జ్ఞానవంతుడు అవ్వాలి అని నిశ్చయించుకుంటే శ్రీ సద్గురుదేవుని మాత్రమే శరణ పొందాలి, వారి దయను పొందాలి. ఈ విధంగా మరి పొందినప్పుడు శ్రీ గురుదేవుని యొక్క స్వరూపము వారి యొక్క మహిమ అనేటువంటిది తెలుసుకోవాలి. తెలుసుకుని శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. పొందిన తర్వాత ఆ అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వానికి అంతఃకరణాలు శుద్ధిపడిపోతాయి. మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు ఈ నాలుగింటిని కూడా శుద్ధము చేసినప్పుడు శమము. ఈ యొక్క అంతఃకరణాలు లేకుండా జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ కదులుతాయా? అవి జడప్రాయాలు. మనసు దానిని స్పర్శించకుండా, బుద్ధి దానిని నిశ్చయించకుండా, మరి చిత్తము దానిని గురించి చింతించకుండా ఏ విధంగా అంటే ఇది నాకు కావాలి, ఇది నేను చేయాలి అనేటువంటి అహంకారము వాటిని స్పృశించకుండా ఇవి కదులుతాయా? వీటికి స్వయం చలనం అనేటువంటివి లేవు. ఈ యొక్క అంతఃకరణాల యొక్క ప్రేరణ చేత మాత్రమే, వాటి యొక్క స్పర్శ చేత మాత్రమే ఇవి స్పందిస్తాయి. కాబట్టి ఇక్కడ అంతఃకరణ శుద్ధి అనేటువంటిది జరుగుతుంది. అంతఃకరణ శుద్ధి జరిగినటువంటి వాని యొక్క హృదయంలోనే ఆత్మజ్యోతి అనేటువంటిది ప్రజ్వరిల్లుతుంది. అంటే ఇక్కడ జ్యోతి అనేది దైవస్వరూపం, దైవం సర్వవ్యాపి అని చెప్పుకుంటున్నాం. కానీ మరి ఎవరికైతే అంతఃకరణ శుద్ధి లేదో వారిలో జ్యోతి వెలగదా? వెలుగుతుంది. ఆ జ్యోతి లేకపోతే శరీరం నిలబడదు, పతనమైపోతుంది. ఆ జ్యోతిని సాక్షాత్కరింపచేసుకునేటువంటి వానికి అంతఃకరణ శుద్ధి ద్వారా వాడు తనలో వెలిగేటువంటి నిత్య నూతన చైతన్య స్రవంతి ఎల్లవేళలా కూడా అపారవారంగా మరి వెలిగేటువంటిది, నిత్యముగా, సత్యముగా, శాశ్వతముగా, ఏకరసమాత్రంగా వెలిగేటువంటి ఏ జ్యోతి అయితే ఉన్నదో దానిని దర్శించేయటమే
తనకి ఆత్మజ్ఞానం సిద్ధించడం. అది దర్శించాలి అంటే వాని యొక్క అంతఃకరణాలు శుద్ధిపడాలి. ఆ అంతఃకరణాలు శుద్ధిపడాలి అంటే శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఈ విధంగా ఆత్మజ్యోతి వెలిగి అజ్ఞానాంధకారం అనేటువంటిది నశించిపోతుంది. ఎప్పుడైతే అజ్ఞానము అనేటువంటిది జ్ఞానము కలిగిన పిమ్మట వెంటనే అది నశిస్తుంది. అజ్ఞానం నశిస్తేనే జ్ఞానము అనేది కలుగుతుంది. ఆ జ్ఞానం కలిగిన వెంటనే ఆ జ్ఞానం ఉండదు. అంటే ఏదో ఒకదానికి మాత్రమే అవకాశం. ఏ విధంగా చీకటి ఉన్నది, అక్కడ వెలుతురుకు అవకాశం లేదు. వెలుతురు వచ్చింది, చీకటికి అవకాశం లేదు. అంటే ఏదో ఒకటి మాత్రమే నిలవగలిగినటువంటి స్థితి. అలాగే ఎప్పుడైతే ఆత్మజ్యోతిని స్వస్వరూప సాక్షాత్కారాన్ని పొందాడో వాని యొక్క అజ్ఞానము అనేటువంటి చీకటి మొత్తం నశించిపోయింది. అలా నశించినప్పుడు అజ్ఞానముతో కూర్చుకున్నటువంటిదే ఆడంబరాలు, అలజడులు, సందడులు, సంతాపాలు, క్లేశాలు, ఆపదలు. అయితే ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. అజ్ఞానం ద్వారా మాత్రమే ఇవన్నీ అలజడులు చెలరేగుతాయి. ఎప్పుడైతే అజ్ఞానము అనే చీకటి నశించిందో వానికి అలజడులు అన్నీ కూడా సమసిపోతాయి. అప్పుడు వాని యొక్క మానసిక ప్రవృత్తి ఏ విధంగా ఉంటుంది? పరమశాంతి నిలయంగా ఉంటుంది. ఎందుకు? పరమశాంతికరమైనటువంటి పరమాత్మ తత్వాన్ని వాడు అంటి ఉన్నాడు కాబట్టి. కాబట్టి ఆ విధంగా పరమశాంతి కలిగి పరమాత్మ తత్వాన్ని అంటి ఉండాలి అంటే శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహమే కదా పరతత్వాన్ని పొందటానికి కారణమవుతుంది అని తెలియజేస్తూ, అంటే శ్రీ గురుదేవుడు ఒక్కడు మాత్రమే తత్వ మార్గదర్శకుడై ఆ తత్వ మార్గాన్ని దర్శిస్తాడు, దర్శింపజేస్తాడు. కాబట్టి అంటే ఆ మార్గదర్శకుడు అవుతాడు. ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళకి దర్శింపజేస్తాడు. అటువంటి దర్శించేటువంటి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ, స్వరూప జ్ఞాన శూన్యేన కృతమప్య కృతం భవే తపోజపాదికం దేవి సకలం బాల జల్పవత్తు. అంటే ఒకడు పరీక్షల యందు ఉత్తీర్ణుడే అయినప్పటికీ కూడా ఉద్యోగం దొరికి తత్ఫలితమైనటువంటి ఫలితాన్ని అనుభవించకపోతే ధన వ్యయం చేసిందంతా కూడా వ్యర్థమే అవుతూ ఉన్నది కదా. ఎలాగంటే ఒకడు మరి కష్టపడి చదివాడు, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వారి తల్లిదండ్రులు కూడా ఆ అబ్బాయిని చదివించడానికి ఎంతో ప్రయాసపడ్డాడు, వ్యయపడ్డారు. అంటే ఖర్చు బాగా జరిగిపోయింది. వాడు అన్ని పరీక్షల యందు అంతే శ్రద్ధగా తల్లిదండ్రులు చూపించేటువంటి విషయానికి, త్యాగానికి కూడా వాడు కట్టుబడి చక్కగా మంచి మార్కులతో ప్రతి తరగతి నందు కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణుడవుతూ వాడు ఉద్యోగము చేసి వాని యొక్క స్వయం శక్తి, వాని కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి స్థిరబాటు కలిగిన స్థితికి వచ్చాడు. వచ్చినప్పుడు కానీ ఉద్యోగం దొరికినా వాడు ఉద్యోగం చేయలా. ఆ ఉద్యోగం ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని వాడు అనుభవించాల. వాడు ఉద్యోగము చేయక, వాడు ఉద్యోగం ద్వారా జీతాన్ని తెచ్చుకొని తన కుటుంబ పోషణను చేయక, తనను అంతవాణ్ణి చేసిన తన తల్లిదండ్రులని ఆదరించకపోతే, వాడు చదివి కష్టపడి పరీక్షలన్నీ కూడా చక్కగా ప్రతి తరగతి యందు ఉత్తీర్ణుడై ప్రథమ శ్రేణిలో మంచి మరి ఒక డిగ్రీ అంటే ఒక యోగ్యతా పత్రం అనేటువంటిది సంపాదించుకున్నటువంటి వానికి ఏమైనా ప్రయోజనం ఉన్నదా? అంటే వాని యొక్క చదువు కోసం తల్లిదండ్రులు, కుటుంబం మరి మొత్తం కూడా వాని కోసం శ్రమించింది. ఎందుకు? వాడు ఎదిగి వస్తే కుటుంబాన్ని ఆదుకుంటాడు అని. సరే, వాడు చక్కగా చదివాడు అన్నట్లుగానే, కానీ ఉద్యోగం చేయడం లేదు. దాని యొక్క జీతాన్ని వాడు సంపాదించడం లేదు. జీతం సంపాదించాలంటే ఉద్యోగం చేయాలి. వాడు ఎటువంటి ఉద్యోగము చేయడం లేదు. అప్పుడు ఆ చదువు కోసం చేసినటువంటి ధనం, ఖర్చు, అప్పులు, రుణాలు ఇవన్నీ కూడా అలాగే మిగిలిపోతాయి కదా. చాలా బాధనే కలిగిస్తాయి కదా, చాలా నష్టాన్నే మిగులుస్తాయి కదా. కాబట్టి అంటే ఒకడు గనక ఆకలితో ఉన్నాడు. సరే, మనం ఇంకొక పోలిక చెప్పుకుందాం. బాగా ఆకలితో ఉన్నాడు. ఆ ఆకలితో వాడు వేగిపోతున్నాడు, పరితప్తుడవుతున్నాడు, బాధపడుతున్నాడు. ఏం చేశాడు? ఎలాగో దానికి కావలసిన ఆహార పదార్థాలు అన్నీ కూడా, ఆ సామాగ్రి అంతా కూడా సమకూర్చుకున్నాడు. సమకూర్చుకోవడమే కాదు, అన్నీ కూడా పచనం చేశాడు, చక్కగా వండి పెట్టుకున్నాడు.
కానీ వండినంత మాత్రాన వాని యొక్క ఆకలి బాధ తీరుతుందా? తీరదు కదా. మరి అది తీరాలి అంటే వాడు సమకూర్చుకున్న సామాగ్రిని ఆహార పదార్థంగా తయారు చేసుకొని పచనం చేసి అక్కడ పెట్టుకున్నాడు కదా, ఆ పెట్టుకున్న దాన్ని భుజించాలి. భుజిస్తేనే ఆకలి తీరుతుంది, వానికి ఆకలి బాధకి శాంతి కలుగుతుంది. కానీ వాడు భుజింపకపోతే వాడు ఆకలి తీరుతుందా అంటే ఇక్కడ వాడు కూడా అంతే. బాగా చదివాడు, అన్ని తరగతుల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు, మంచి యోగ్యుడు అయ్యాడు. ఉద్యోగం చేసి డబ్బు సంపాదించకపోతే మరి వాని యొక్క చదువుకు పెట్టినటువంటి ధనమంతా వృధానే కదా. అంటే ఇక్కడ ఆకలి అయ్యేటువంటి వాడు వస్తువులన్నీ సమకూర్చుకొని ఆహార పదార్థాలు తయారు చేసుకొని వండి పక్వంగా ఎదురుగ్గా పెట్టుకొని భుజించకుండా వాటిని చూస్తూ ఉంటే వాడు ఆకలి తీరుతుందా? తీరదు. వాడు ఆకలికి శాంతి నొందుతాడా? లేదు. అలాగే ఇక్కడ ఈ యొక్క సాధకుడు కూడా తపస్సు, ధ్యానము, వ్రతము, సమాధి అనేటువంటి కలిగినటువంటి అష్టాంగ యోగాలు కూడా, అంటే ఏ యమనియమాదులు అనేటువంటి అష్టాంగ యోగాలు చేసిన, శమదమాదులు మరి చేసుకున్నా కూడా, అలాగే తపస్సు ఇటువంటివి చేసిన, ధ్యానము అనేటువంటిది చేసిన, వ్రతాలు చేసిన, సమాధి వరకు కూడా తను సమాధి స్థితులు బాహ్య సంబంధమైన దేహతత్వాన్ని మరిచిపోగలిగి ఏకాగ్రమైనటువంటి బుద్ధితో ఉండగలిగినటువంటి స్థితికి వచ్చినప్పటికీ కూడా ఇటువంటి అష్టాంగ యోగాలు అంటే హఠయోగాలు, శారీరకమైనటువంటి కష్టంతో కూడిన శ్రమతో కూడినటువంటి బాధన కలిగించేటువంటి యోగాలు వాడు అభ్యాసం చేసిన, ఇంకా కూడా అనేక పారాయణాలు, అంటే ఇదిగో ఈ పారాయణం చేస్తే ఇటువంటి ఫలితాన్ని పొందుతావు, అది పొందుతావు అని చెప్తూ ఉంటారు కదా. అలాగే అనేక రకాలైనటువంటి స్తోత్రాలు మొదలైనవి బాగా అనుష్ఠానం చేసినప్పటికీ కూడా తాను గనక బ్రహ్మజ్ఞానాన్ని, పరమశాంతిని పొందడానికి అవన్నీ ఆచరించినప్పటికీ కూడా వానికి ఆత్మజ్ఞానం గనక కలగలేదనుకో, అవన్నీ కూడా బాలుడు ఎన్ని విధాలుగా అపశబ్దాలు ఉచ్చరించినప్పటికీ కూడా గణనకు రానియట్లుగానే లెక్కకు రాక చేయబడినటువంటి విధంగానే ఉంటాయి. కాబట్టి జ్ఞానమే పరాకాష్ట, దాని చేత ముక్తి లభిస్తుంది. అంటే మనకి ఇక్కడ దేనిని గురించి తెలియజేస్తూ ఉన్నారు అంటే అష్టాంగ యోగ అభ్యాసాలను సాధించిన, లేదా మనం దశ విధానాలను విన్నప్పటికీ కూడా, లేదు అనేక రకాల చిత్కలలు అనేటువంటివి విన్నా కూడా మనం కేచరి బూచరి అనేటువంటి పంచముద్రలు పట్టి మనం ప్రాణాయామంలో ఆ యొక్క లీనంలో అనేటువంటిది బ్రహ్మరంధ్ర స్థానంలో ఏకమై ఉన్న ఎన్ని రకాలైనటువంటి స్తోత్రాలు, పారాయణాలు, అనుష్ఠానాలు, వ్రతాలు, నోములు, యజ్ఞాలు, యాగాదులు ఇటువంటివి ఎన్నో ఆచరించినప్పటికీ వానికి ఆత్మజ్ఞానం కలగలేదనుకో, ఆత్మజ్ఞానం కోసం వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఆత్మజ్ఞానం అనేటువంటిది పారాయణల వల్ల, స్తోత్రాల వల్ల, అష్టాంగ యోగాభ్యాసాల వల్ల, వానంతటకు వాడు చేసేటువంటి ఇంద్రియాలను తప్పింపజేయడం వల్ల, ఒకే దాని యందు ధ్యాస పెట్టడం వల్ల, మరి ఇటువంటి ధ్యానాలు చేయడం వల్ల సమాధి వరకు తన శరీరాన్ని కూడా యహ సంబంధమైన దేహాన్ని మరిచిపోయడం వల్ల కూడా వానికి జ్ఞానం కలగదు. అంటే ఇక్కడ జ్ఞానప్రదాత ఎవరు అంటే శ్రీ సద్గురుమూర్తి. ఆ విధంగా చేస్తేనే, అంటే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారు అంటే సద్గురువుని ఆశ్రయించకుండా ఎలా ఉంటారు అంటే అడవికెళ్ళి గనక నేను తపస్సు చేస్తే నాకు ముక్తి వస్తుంది అని మూర్ఖతగా జ్ఞానాన్ని గురించినటువంటి ప్రసంగం తను ఎప్పుడు విని ఉండాల. అదే జ్ఞానము అనేటువంటిది శాస్త్రాలలో వస్తుందనో, లేదా శాస్త్రాన్ని అనుసరించి గురువును ఆశ్రయించాలనో అటువంటి జ్ఞానం లేకపోతే వాడు గురువును ఆశ్రయించాల. వాడుకు తెలిసినటువంటిది మహనీయులు అడవులకు వెళ్ళారు, తపస్సులు చేశారు, గడ్డాలు పెంచారు, పుట్టలు పెరిగినవి, వాళ్ళకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఇవన్నీ ప్రత్యక్షమైనవి, అంతరించినవి, అదృశ్యమైనవి, ఇవన్నీ ఏంది దేహ సంబంధమైన స్థితులు. అక్కడ వాళ్ళు ధ్యానించింది, పూజించింది, జపించింది, తప్పించింది రూపనామ క్రియలతో కూడినటువంటి
దేవుళ్ళుని దేవీ దేవతలను మాత్రమే ప్రార్థించారు. వాళ్ళు ఏమి ఇవ్వగలుగుతారు? జ్ఞానాన్ని సంపాదించుకో, సద్గురువును ఆశ్రయించు, దాని ద్వారానే నీవు ముక్తితత్వాన్ని పొందుతావు. లేదు శారీరక సంబంధమైనటువంటి సుఖాలు ఇంకా అధికమైన భోగాలు అనుభవించాలి అంటే దానికి మేము ఇదిగో ఈ శరీరముతో అనుభవించగలిగినటువంటి విషయాలు, ఈ శరీరంతో అనుభవించగలిగినటువంటి విషయాలను మాత్రమే వారు ఇవ్వగలుగుతారు. అదే పారమార్థిక జ్ఞానాన్ని, పరమాత్మతత్వాన్ని పొందింపజేయాలి అంటే అది రూపనామక్రియలకు లోబడినటువంటి వారు మాత్రం మోక్షాన్ని పొందింపజేయలేరు. ఎందుకు? వారు మోక్షాన్ని పొంది ఉన్నటువంటి వారు మాత్రమే మోక్షాన్ని పొందింపజేయగలిగిన వారు. అందుకే వారు జీవన్ముక్త తత్వాన్ని పొంది ఉంటారు. కానీ అటువంటి దుర్లభులైనటువంటి దేవతలను వశం చేసుకోవడం అనేటువంటిది ఒకంత కష్టతరమే. దాని ద్వారా దేహ సంబంధమైనటువంటి ఆడంబరాలతో కూడినటువంటి కోరికలను నెరవేర్చుకోవడం కోసమే మనం దేవీ దేవతలను ప్రార్థిస్తూ ఉంటాం. అదే సద్గురుమూర్తి దగ్గరకైతే మరి ఏ విధంగా అంటే ఈ యొక్క జ్ఞానాన్ని కలగజేసే నిమిత్తం. ఈ జ్ఞానం పరాకాష్ఠ ఏంటి? పరమాత్మతత్వాన్ని పొందడమే. కాబట్టి ఇక ఎన్ని ధ్యానాలు, వ్రతాలు, తపాలు ఎన్ని చేసినప్పటికీ, పారాయణాలు, స్తోత్రాలు, ఎన్ని ఉపవాసాలు, నోములు అనేవి అనుష్ఠానం చేసినా తాను బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి, పరమశాంతిని పొందడానికి అవన్నీ కూడా ఎన్ని రకాలు ఆచరించినప్పటికీ కూడా వానికి ఆత్మజ్ఞానం గనక కలగలేదనుకో, మరి అవన్నీ కూడా చిన్నపిల్లవాడు చేసినటువంటి అపశబ్దాలు లాగానే ఉంటాయి. అంటే వాడు ఏదైనా మాట చెప్పబోయి అపశబ్దాలనే ఉచ్చరిస్తూ ఉంటాడు. అంటే ఆ ఉచ్చరిస్తూ వానికి గణనకు రాదు, అంటే గుర్తుకు రాదు, లెక్కకు రాదు. ఆ విధంగా అనేక రకాలైన అపశబ్దాలను ఉచ్చరించి వాడు ఎటువంటి ఫలితాన్ని పొందలేకుండా ఉంటాడు. అలాగే అనేక రకాలైన తపో ధ్యానాదులు, వ్రత నియమ నిష్టలు, మరి అష్టాంగ యోగాలు, అటువంటి యోగాభ్యాసాలు ఎన్ని చేసినప్పటికీ కూడా వాడు జ్ఞానం అనేటువంటిది లేకపోతే ఎన్ని క్రియలు కూడా వ్యర్థమే. ఒకవేళ వ్యర్థమే అవుతాయా అంటే ప్రయోజనాన్ని చేకూరుస్తాయి, కానీ శరీరమాత్రం చేతనే ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. అంటే జ్ఞానవంతం కాబడవు. జ్ఞానవంతమైనప్పుడు పరతత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. జ్ఞానము లేకుండా ఉన్నప్పుడు కొద్దిపాటి శారీరకమైనటువంటి జ్ఞానమే కలిగి ఉన్నప్పుడు ఆ విషయంలో ఉన్నతంగా, అంతకంటే అప్పుడు జీవించేదానికంటే ఉత్తమంగా జీవించడానికి, అంటే ఈ యొక్క వచ్చిపోయే క్రియలను మాత్రమే ఉన్నతంగా ఉత్తమంగా భావిస్తాడు. అంటే దానికి కారణం ఏంటి అంటే అజ్ఞాన ఆవరణ అనేది తీసివేయబడాల. వానికి జ్ఞానము అనేటువంటి మార్గం వానికి చక్కగా కనిపించాల. ఆ ఆత్మజ్ఞానం అనేటువంటిది కలగకపోతే ఏమవుతుంది అంటే ఏ విధంగా అంటే ఇంకా జ్ఞానమే అంటే వాడు పరతత్వాన్ని పొందలేడు. పరతత్వాన్ని పొందాలి అంటే వాడు ఇక జ్ఞానమే పరాకాష్ఠ. ఆ జ్ఞానాన్ని అనుసరిస్తే తప్ప వాడు పరతత్వాన్ని పొందలేడు. దాని చేత మాత్రమే పరతత్వాన్ని పొందడం మాత్రం చేతనే, ఆ జ్ఞానం యొక్క ఆసరా చేతనే ముక్తి అనేటువంటిది లభిస్తూ ఉన్నది. కాబట్టి శ్రోత్రియుడు వేదాధ్యయనం మాత్రమే చేస్తాడు. శ్రోత్రియుడు అంటే వేదాలను అధ్యయనం చేసేటువంటి వాడు. శృతులు అంటే ఏది వినబడిందో ఆ వినబడేటువంటి శబ్దార్థాలు. శబ్దము ఏంటి అంటే వేదము అంటే శబ్దమే. మొట్టమొదట వేదం వినబడింది అంటే ఈ యొక్క నిర్జనమైన నిర్మానుష్యమైన జగత్తు లేనటువంటి సమయంలో ఆకాశము నుండి వినబడినటువంటి, ఖాళీ నుండి వినబడినటువంటి ఏ యొక్క శబ్ద ఆరావాలు ఉన్నవో అవే శృతులు, అవి వేదాలే. వేదము అంటే శబ్దము అనే కదా దాని యొక్క డెఫినెట్ మీనింగ్ లేదా నిర్వచనము. కాబట్టి ఎటువంటి శబ్దము అనేది ఇక భిన్న భిన్నాలుగా అనేకత్వంగా మనం అవసరానికి ఏర్పాటు చేసుకున్నాం. అందుకే వ్యాసోచ్ఛిష్టం ఏంటది అంటే జగత్తు అంతా నిండిపోయిన ప్రతి మాట కూడా వ్యాసోచ్ఛిష్టమే. అందుకనే ఆ వ్యాసుదేవుని యొక్క అంటే వేదవ్యాసుని యొక్క ఆ యొక్క ముఖార విందము నుండి, ఆ వాగీంద్రియము నుండి వెలువడినటువంటి మాట కాకుండా మరొక పదం అనేటువంటిది ప్రపంచంలో ఇంత మట్టికి బుట్ల.
అంటే సర్వ జగత్తు నిండిపోయింది. వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అంటే సర్వము నిండిపోయినటువంటిది. ఏది మాట్లాడినా ఆయన నుండి వెలువడినటువంటి మాట తప్ప మరొకటి లేనే లేదు అని చెబుతూ, అంటే కాబట్టి ఈ జ్ఞానం యొక్క పరాకాష్ఠ ఏంటి? పరమాత్మతత్వాన్ని పొందడం. పరమాత్మతత్వాన్ని పొందడం అంటే ముక్తి చెందడమే కదా. ఆ ముక్తి అనేటువంటిది జ్ఞానమే పరాకాష్ఠ అయింది. ఆ జ్ఞానం ద్వారానే ముక్తి అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి శ్రోత్రియుడు ఎప్పుడైతే వేదాధ్యయనం చేసేటువంటి వాడు ఉన్నాడో వాడు వేదాన్ని మాత్రమే అధ్యయనం చేస్తూ ఉంటాడు. ఏది? ఉదాత్తానుదాత్త స్వరితాలతో, హెచ్చైన గొంతుతో, లో గొంతుకుతో, మధ్యస్థంగా కూడా ఆ విధంగా ఆ స్వరాలను పలికింపజేస్తూ ఉంటాడు. వేదాన్ని వాని యొక్క శబ్దానికి లోబడేటట్లుగా దానిని అభ్యాసం చేస్తూ ఉంటాడు. ఆ విధంగానే వ్యాకరణము మొదలైనటువంటివి, ఛందస్సు, వ్యాకరణము, తర్కము, మీమాంసము, నిరుక్తము, కల్పము మొదలైనటువంటివన్నీ కూడా మరి శాస్త్రాలను కూడా పఠిస్తూ ఉంటాడు. మరి వేదాలను, వేదం యొక్క అంగాలను అంటే ఉపవేదాలు అని చెప్తారు, వాటిని కూడా పఠిస్తూ ఉంటాడు. మరి పఠిస్తాడు కానీ వాటి యొక్క అర్థం తెలుసా అంటే అర్థం తెలియదు. అంటే కొంత తెలుసుద్ది, కొంత తెలియదు. అర్థము అనేటువంటిది పూర్తిగా తెలియదు. దానివలన ఏమన్నా ప్రయోజనం ఉన్నదా? పూర్తిగా అర్థం తెలియనటువంటి దానితో ఏమైనా ప్రయోజనం ఉన్నదా అంటే ఏమి విషయం అన్నట్లయితే తెలియదనే సమాధానం ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఇప్పటిదాకా అధ్యయనం చేసావు కదా, దాని యొక్క అర్థం ఏమిటి? నువ్వంతా ఇక్కడ ఏంటి? దేవభాష, సంస్కృతం మొట్టమొదటి భాష. ఆ భాషలోనే మొత్తం ప్రవచించాడు శ్రీ వేదవ్యాసుల వారు. అయితే ఆ వేదాలను విభజించాడు కాబట్టి, వేదాలను విభజించాడు కాబట్టి వేదవ్యాసుడయ్యాడు. లేకపోతే ఆ యొక్క పరాశర సత్యవతి కుమారుడైనటువంటి కృష్ణద్వైపాయనుడు అనే కదా పేరు. అయితే ఆయన విభజించినటువంటి వాటిని తన నలుగురు శిష్యులు అయినటువంటి వారికి ఇచ్చి ఒక్కొక్క వేదాన్ని ఈ విధంగా జగత్తులో ప్రవర్తిల్లింపచేయండి అని మరి కూడా ఇచ్చాడు. ఆ విధంగా వచ్చినటువంటి విషయాలను అంటే మరి అవి అర్థవంతంగా అధ్యయనం చేసేటువంటి వానికి ప్రతి విషయము కూలంకషంగా వానికి అర్థమవుతున్నదా? లేదు. అర్థమవుతుందా అంటే నాకు అర్థం కావడం లేదు అనే సమాధానం ఇస్తూ ఉంటాడు. ఆ తీరుగానే ఒకవేళ స్వస్వరూప జ్ఞానము గనక లేదనుకో, అవివేకం మిగిలి ఉంటే ఆ జ్ఞానము అనేటువంటిది నశిస్తుందా? నశించదు కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.